ఈ బట్టల గురించి కామెంట్ చేసే ఫ్యాంటసీ ఏంటో. హాయ్ గాయ్స్, మహేష్ బాబు గారి సినిమాల్లో నా ఫేవరెట్ మూవీస్ వచ్చేసి అతడు ఇంకా బిజినెస్ మ్యాన్ భయ్యా. ఎస్పెషలీ బిజినెస్ మ్యాన్ లో క్లోజ్అప్స్ పెడతారు భయ్యా. క్లోజ్అప్స్ ఎప్పుడు పెడతారంటే యాక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు అండ్ యాక్టింగ్లో చాలా పొటెన్షియల్ ఉన్నప్పుడు. మహేష్ బాబు గారి దాంట్లో రెండు ఉన్నాయి. మీరు బిజినెస్ మ్యాన్ని గమనిస్తే చాలా క్లోజ్అప్స్ ఉంటాయి అండ్ మహేష్ బాబు గారికి చాలా డైలాగులు ఉంటాయి. వేరే లెవెల్ ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఆయన షోల్డర్ మీద సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. వీ కాంట్ ఇమాజిన్ ఎనీ అదర్ హీరో ఇన్ ద రోల్ ఆఫ్ సూర్యాభాయ్. మహేష్ బాబు గారే కనిపిస్తూ ఉంటారు ఆ రోల్లో. అరే ఇంకెవరు చేయలేరు అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు ఆ పర్ఫార్మెన్స్ తో. చాలా ఓపెన్ అప్ అయి చేసిన పర్ఫార్మెన్స్ అది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో పర్ఫార్మెన్స్ తో వచ్చేసారు భయ్యా మహేష్ బాబు గారు. అదే మన గుంటూరు కారం సినిమాతో. గుంటూరు కారం ఇప్పటికైతే ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఆ ట్రైలర్ ఎలా అనిపించిందంటే A to Z మహేష్ బాబు గారే కనిపించారు భయ్య. ట్రైలర్ స్టార్టింగ్ ఒక క్వశ్చన్ తో స్టార్ట్ అవుతుంటది. రమ్యకృష్ణ అండ్ కో కూర్చొని ఉంటారు స్టేజ్ మీద. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? ఆ వాయిస్ ఎవరిదో కాదు, మన త్రివిక్రమ్ గారిది. మీరు ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. సో ఒక క్వశ్చన్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆన్సర్ ఇవ్వకుండానే ముగిసిపోతుంది. రమ్యకృష్ణ తన కొడుకుని దూరం పెడుతుంది. ఎందుకు పెడుతుంది? అసలు వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి? ప్రకాష్ రాజ్ రోల్ ఏంటి ఈ సినిమాలో? జగపతి బాబు గారి రోల్ ఏంటి ఈ సినిమాలో? ఇవన్నీ తెలియాలంటే మనం సినిమా చూడాలి. ట్రైలర్ అయితే డీసెంట్ గా ఉంది భయ్యా. బట్ ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే మళ్ళీ అదే రిపీట్ అవుతున్న యాక్టర్స్. మరి రావు రమేష్ గారు, వెన్నెల కిషోర్, జయరామ్ గారు, ప్రతిసారి వాళ్ళని చూడాలంటే బోర్ కొడుతుంది. కరెక్టే కదమ్మా. మహేష్ బాబు గారు వేసుకున్న తుపుక్ షర్ట్లు కొంచెం డిస్ట్రాక్టింగ్ ఇంకా వెరైటీగా ఉన్నాయి భయ్యా. లేటెస్ట్ మోడల్. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే సర్కార్ వారి పాటల్లో సుబ్బరాజ్ ప్యాంట్ల గురించి మహేష్ బాబు గారు కామెంట్ చేస్తారు. ఈ సినిమాలో కూడా చినిగిపోయిన జీన్స్ గురించి కామెంట్ చేశారు. ఈ బట్టల గురించి కామెంట్ చేసే ఫ్యాంటసీ ఏంటో. మ్యూజిక్ బై తమన్ ఇస్ గుడ్ భయ్యా. చాలా మంది మళ్ళీ వేసుకుంటున్నారు ఆయన్ని. బట్ నాకైతే డీసెంట్ గానే అనిపించింది. శ్రీలీల ఇంకా మీనాక్షి చౌదరి కూడా కనిపించారు. లెట్స్ సీ సినిమాలో ఎంతవరకు వాళ్ళకి స్కోప్ ఉందో. ఓవరాల్ గా ట్రైలర్ చూసాక వన్ మ్యాన్ షో అనిపించింది నాకు. సో 12th Jan కోసం వెయిట్ చేస్తున్నా. 11th నైటే చూసిస్తాను అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ 1 AM షో. పొద్దునే రివ్యూ పెట్టడానికి ట్రై చేస్తాను. సో మీకు ఎలా అనిపించింది ట్రైలర్ గుంటూరు కారం? కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్